హలో ఫ్రెండ్స్, తిరువల్లూరు శ్రీ వైద్య వీర రాఘవస్వామి టెంపుల్ అండి. ఇది శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం కూడా ఇదే కావడం విశేషం. తమిళనాడులోని తిరువల్లూరు శ్రీ మహావిష్ణువు 108 దివ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. అనారోగ్యంతో బాధపడేవారు, తలనీలాలు సమర్పించుకునే భక్తులు ఎక్కువగా ఈ ఆలయానికైతే వస్తుంటారు. ఆలయ కోనేరులో బెల్లం ముద్దని వేస్తే బెల్లం కరిగినంత ఈజీగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వీర రాఘవస్వామి శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ప్రతిరూపం. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు 3 అమావాస్య రోజులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే ఆరోగ్యవంతులుగా తయారవుతారని నమ్మకం. విష్ణుమూర్తిని ఇక్కడ వీర రాఘవ పెరుమాలుగా, భార్య లక్ష్మీదేవిని కనకవల్లిగా భావించి పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరిస్తే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యవంతులుగా తయారవుతారని ఇక్కడి వారి నమ్మకం. అంతేకాకుండా కుటుంబంలోని సమస్యలు, మానసిక సమస్యలు, సంతానం లేనివారు వారి కష్టాలను స్వామివారు తీసివేస్తారని విశ్వసిస్తారు. ఇక్కడి వారి కథనం ప్రకారం తిరువల్లూరుకి బదరీ క్షేత్రం నుండి శాలిహోత్ర మహర్షి ఇక్కడ కోనేరులో స్నానమాచరించి పక్కనే ఉన్న ఒడ్డున తపస్సుకి ఉపక్రమిస్తారు. 1 సంవత్సరం దాకా నిద్రాహారాలు మాని తపస్సు చేసిన మహర్షి ఒకరోజు బియ్యపు పిండితో ఆహారాన్ని తయారు చేసుకుని తను స్వీకరించే ముందు ఎవరికైనా పెడదామని ఎదురు చూస్తుంటారు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తి ఆ మహర్షిని పరీక్షించదలచి వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆకలేస్తుందని అడుగుతారు. ఆ మహర్షి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి అతిథి సత్కారాలు చేసి భోజనాన్ని పెడతారు. అప్పుడు స్వామి, చీకటి పడింది కదా, ఇక ఈ రాత్రి ఇక్కడే పడుకుంటాను అని చెప్తారు. అప్పుడు మహర్షి స్వామివారు విశ్రమించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ రాత్రి స్వామి అక్కడే విశ్రమిస్తారు. తెల్లవారి లోపల పడుకున్న స్వామిని చూద్దామని మహర్షి తలుపులు తీసి చూస్తారు. ఎక్కడైతే స్వామిని విశ్రమించమని చెప్పిన ప్రదేశంలో 15 అడుగుల స్వామి విగ్రహం ఉంటుంది. విగ్రహాన్ని చూసిన మహర్షి ఆశ్చర్యపోతాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నేను నిన్ను పరీక్షించాలనే వచ్చాను, ఏదైనా కోరిక కావాలంటే కోరుకోమని చెప్తారు. Thank you.
అప్పుడు మహర్షి, నువ్వు ఇక్కడే శాశ్వతంగా ఈ ప్రదేశంలోనే ఉండిపోవాలి. ఎవరైనా నీ దర్శనానికి వస్తారో వారికి తీరని వ్యాధులు, భయాందోళనలు, వారు పాపాలు చేసి ఉంటే తీరిపోయేలా ఆశీర్వదించు స్వామి అని మహర్షి స్వామిని కోరతాడు. అలాగేనని ఆయనని అనుగ్రహించిన స్వామి ఎక్కడైతే తన విశ్రాంతి కోసమని శయనించారో ఆ ప్రదేశంలోనే అలాగే ఉండిపోతారు. ఆయన పేరే శ్రీ వైద్య వీర రాఘవ స్వామి. ఫోటోలో ఎలా అయితే స్వామివారు పవలించి ఉన్నారో గర్భగుడిలో స్వామివారు అలాగే మనకి కనిపిస్తారు. స్వామి శయనిస్తున్న రూపంలో 15 అడుగుల ముగ్ధ మనోహర రూపంలో మనకి దర్శనం ఇస్తారు. చాలా అద్భుతమైన ఆలయం అండి ఇది. గర్భగుడిలో మనకు బ్రహ్మదేవుడు కూడా కనిపిస్తారు. వీర రాఘవ స్వామికి గంధపు నూనెతో నిత్యాభిషేకం చేస్తారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా శ్రీ వైద్య వీర రాఘవ స్వామిని దర్శించుకుని పునీతులు కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి.